అంకిత భావంతో పనిచేసే అటవీ అధికారి అజయ్ మరియు అపర్ణల వివాహంతో సినిమా ప్రారంభమవుతుంది. వారి పెళ్లి తర్వాత వారు అజయ్ కుటుంబం ఇంటికి మారారు. అక్కడ అతను రిటైర్డ్ ఆర్మీ అధికారి అయిన అప్పు పిల్లాతో కలిసి నివసిస్తున్నాడు. ఈ ఇల్లు అడవి కోతుల జనాభాకు ప్రసిద్ధి చెందిన దట్టమైన ఫారెస్ట్ రిజర్వ్ సమీపంలో ఉంది. ఇది తరచుగా స్థానిక నివాసితులకు ఇబ్బంది కలిగిస్తుంది. అప్పుపిల్ల స్ట్రిక్ట్ మరియు రెజిమెంట్ ఉన్న వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. బహుశా అతని గత సైనిక వృత్తి వల్ల కావచ్చు. ప్రారంభంలో అప్పుపిల్ల యొక్క లైసెన్స్ పిస్టల్ 2 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిందని, అప్పటినుండి అతను నిరంతరం దానికోసం వెతుకుతున్నాడని, దాని ఆచూకీ గురించి అధికారులతో క్రమం తప్పకుండా ఆరా తీస్తున్నాడు. అజయ్ కూడా ఒక వ్యక్తిగత విషాదంతో బాధపడ్డాడతని కుమారుడు తన మరణించిన మునుపటి భార్య చచ్చుతో 3 సంవత్సరాల క్రితం రహస్యమైన పరిస్థితులలో తప్పిపోయాడు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అజయ్ కోల్పోయిన తన బిడ్డ జాడను కనుగొనలేకపోయాడు. ఈ నష్టం యొక్క భావోద్వేగ బరువు స్పష్టంగా ఉంది మరియు అజయ్ ఇప్పటికీ తన అన్వేషణలో సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణిస్తూ చాచును గుర్తించడంలో అతనికి సహాయపడే ప్రతి నాయకత్వాన్ని అనుసరిస్తాడు. అపర్ణ ఈ విషాదం గురించి తెలుసుకుంటుంది మరియు తప్పిపోయిన తన బిడ్డ కోసం వెతకడానికి ప్రయాణాలలో అజయ్తో పాటు వెళుతుంది. అపర్ణ తన కొత్త జీవితంలో అజయ్ ఇంట్లో స్థిరపడుతుండగా, ఆమె తన మామగారైన అప్పు పిల్లా నుండి వింత మరియు అశాంతికరమైన ప్రవర్తనలను గమనించడం ప్రారంభించింది. అతని మూడ్ స్వింగ్స్, రహస్య స్వభావం మరియు మిస్ అయిన పిస్టల్ పట్ల ఉన్న వ్యామోహం ఆమెలో అనుమానాలను పెంచుతాయి. ఆమె ఈ ఆందోళనలను అజయ్తో పంచుకున్నప్పుడు అతను వాటిని తోసిపుచ్చాడు. అప్పు పిల్ల ప్రవర్తన కేవలం అతని వృద్ధాప్య సమస్యల కారణంగా ఉందని ఆమెకు భరోసా ఇచ్చాడు. అయితే తరువాత అతను తన తండ్రి చాలా సంవత్సరాలుగా జ్ఞాపకశక్తి కోల్పోవడంతో బాధపడుతున్నాడని, అయితే సాధారణంగా పనిచేసేలా తన స్వంత కోపింగ్ మెకానిజంలను అభివృద్ధి చేసుకున్నాడని వివరించాడు. అయినప్పటికీ అప్పుపిల్ల తన పరిస్థితి గురించి ప్రశ్నించినప్పుడు లేదా వైద్య సహాయం కోరినప్పుడు కోపంగా ఉంటాడని మరియు దాని గురించి అతనిని ఎదుర్కోకపోవడమే మంచిదని అజయ్ అపర్ణను హెచ్చరించాడు. అప్పు పిల్లతో సుదీర్ఘ చరిత్ర ఉన్న అమృత్ లాల్ అనే వ్యక్తి ఇంటిని సందర్శిస్తాడు. అప్పు పిల్ల గోడపై ఉన్న ఛాయాచిత్రాల నుండి సందర్శకుడిని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు మరియు అమృత్తో సంభాషణలో పాల్గొనడానికి ముందు అతని గది నుండి రహస్యంగా గమనికలను పొందుతాడు. ఇద్దరు ఆర్మీ సహోద్యోగులు అయినప్పటికీ అప్పుపిల్ల అమృత్పై అనుమానం పెంచుకున్నాడు. అతను తన పూర్వపు నోట్లు సిద్ధం చేసుకున్నట్లు అతనిని విశ్వసించవద్దని సూచించాడని గుర్తుచేసుకున్నాడు. వారి గతం గురించి అమృత్ అబద్ధం చెబుతున్నాడని అప్పు పిల్ల ఆరోపించినప్పుడు వారి మార్పిడి ఉద్రిక్తంగా మారుతుంది. దానికి అమృత్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. వారు వాదించుకున్నట్లుగా అజయ్ మరియు అపర్ణ ఇంటికి తిరిగి వస్తారు మరియు అమృత్ అప్పు పిల్ల నోట్లు కొన్ని రహస్యంగా తీసుకుని వెళ్ళిపోతాడు. అమృత్పై అప్పు పిల్లకు పెరుగుతున్న అనుమానం అతని చుట్టూ ఉన్న రహస్యాన్ని మరింత లోతుగా చేస్తుంది. ఒకరోజు సమీపంలోని అడవిలో వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్ల బృందం పిస్టల్ పట్టుకున్న కోతి యొక్క షాకింగ్ చిత్రాన్ని తీశారు. ఈ వార్త వేగంగా వ్యాపిస్తుంది మరియు 2 ఏళ్ల క్రితం అప్పు పిల్ల పోగొట్టుకున్న పిస్టల్ ఇదే అని అనుమానిస్తున్నారు. స్థానిక పోలీసులు చేరి కోతితో కనిపించిన ఆయుధం నిజంగా తనదేనని అప్పు పిల్ల నిర్ధారించాడు. ఈ బేసీ సంఘటన ఇంట్లో ఉద్రిక్తతను మరింత పెంచుతుంది. కొద్దిసేపటి తర్వాత ఇరుగు పొరుగు వారిచే ఒక దిగ్భ్రాంతికరమైన ఆవిష్కరణ జరిగింది. వారి ఆస్తిపై త్రవ్వకాల పనిలో వారు ఒక అస్థిపంజరాన్ని వెలికితీశారు. పోలీసులు మరియు ఫోరెన్సిక్స్ బృందం వచ్చినప్పుడు అజయ్ మరియు అపర్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొదట్లో ఈ భూమి గతంలో అప్పు పిల్లకు చెందినది కాబట్టి తప్పిపోయిన అజయ్ కుమారుడి అవశేషాలు ఉండవచ్చని భావించారు. అయితే తదుపరి విచారణలో ఫోరెన్సిక్స్ బృందం అస్థిపంజరం మానవుడిది కాదని, పెద్ద కోతి లేదా కోతిదని వెల్లడించింది. మరింత ఇబ్బందికరంగా, కోతి తుపాకీతో చంపబడింది మరియు బుల్లెట్ అప్పు పిల్ల తప్పిపోయిన పిస్టల్లో ఉపయోగించిన మందుగుండు సామాగ్రి పరిమాణంతో సరిపోతుంది. ఈ కొత్త ట్విస్ట్ దర్యాప్తును క్లిష్టతరం చేస్తుంది, ఎందుకంటే భారతదేశంలో అడవి జంతువులను చంపడం తీవ్రమైన నేరం. అప్పు పిల్లను విచారించడానికి తీసుకువచ్చారు, కానీ అతని జ్ఞాపకశక్తి కోల్పోవడం వల్ల అతను ఎటువంటి పొందికైన సమాధానాలు ఇవ్వలేకపోయాడు. నిరాశతో విరుచుకుపడ్డాడు.
అజయ్ తన తండ్రి పరిస్థితిని వివరించడానికి అడుగుపెట్టాడు మరియు సందర్శకుడు అమృత్ ఆర్మీ సహోద్యోగి కాదు, కాని అప్పుపిల్లకు తెలియకుండా తన తండ్రి జ్ఞాపకశక్తి కోల్పోవడానికి చికిత్స చేయడానికి అజయ్ రహస్యంగా నియమించుకున్న డాక్టర్ మరియు అప్పుపిల్లను ఉద్యోగం నుండి తొలగించినట్లు ధృవీకరించే పోలీసు డాక్యుమెంటేషన్ను చూపాడు. అతని జ్ఞాపకశక్తి సమస్యల కారణంగా సైన్యం అటువంటి షరతుతో ఎవరికైనా తుపాకీ లైసెన్స్ ఇచ్చారని గ్రహించిన పోలీసులు వారి స్వంత జవాబుదారీతనం గురించి ఆందోళన చెందారు మరియు వారి కస్టడీ నుండి అప్పుపిల్లను విడుదల చేస్తారు. రహస్యం మరింత ముదురుతున్న కొద్దీ మరుసటి రోజు ఇంటి బయట కాగితాల పెట్టెను తగులబెడుతున్న అప్పు పిల్లను అపర్ణ గుర్తించింది. ఆమె కొన్ని పత్రాలను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఇద్దరి మధ్య శారీరక వాగ్వాదానికి దారితీసింది. అజయ్ జోక్యం చేసుకుంటాడు, కాని మరోసారి అప్పు పిల్ల జ్ఞాపకశక్తి విఫలమైంది మరియు అతను మొత్తం సంఘటనను మరచిపోతాడు. అపర్ణ సత్యాన్ని వెలికితీసేందుకు మరింత నిశ్చయించుకుంటుంది మరియు అప్పుపిల్ల గదిని రహస్యంగా పరిశోధిస్తుంది మరియు అతను తప్పిపోయిన తుపాకీ, 2 తప్పిపోయిన బుల్లెట్లు మరియు చచ్చు అదృశ్యంపై తన వ్యక్తిగత పరిశోధనలో సంకలనం చేస్తున్న గమనికలు మరియు సాక్ష్యాలను దాచిపెట్టాడు. ఆమె దిగ్భ్రాంతికి గురిచేసే విధంగా తప్పిపోయిన పిస్టల్ అప్పు పిల్ల రహస్య కంపార్ట్మెంట్లో లాక్ చేయబడిందని ఆమె కనుగొంటుంది. అప్పు పిల్ల అదే సమయంలో ఇంటికి తిరిగి వచ్చి తన గదిలో ఎవరో ఉన్నారని తెలుసుకుని కోపంతో అజయ్ మరియు అపర్ణ తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. అనంతర పరిణామాలలో అపర్ణ అజయ్ని ఎదుర్కొంటుంది, నిజం తెలుసుకోవాలని మరియు అతను తన నుండి ఏదైనా దాచి ఉంటే. అజయ్ తను దాచిపెట్టిన చీకటి రహస్యాన్ని ఎట్టకేలకు బయటపెడతాడు. 3 ఏళ్ల క్రితం చచ్చు బతికి ఉండగానే అప్పుపిల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడాన్ని గుర్తించి పిస్టల్ని కనుగొని అతని గదిలోకి చొరబడ్డాడు. తన తాత హెచ్చరించినప్పటికీ పిల్లవాడు తరచుగా పిస్టల్తో ఆడుతూనే ఉన్నాడు మరియు ఒకరోజు ఒక కోతిని కాల్చి చంపాడు. అప్పుపిల్ల తన పాత స్నేహితుడు సుమదతంతో కలిసి ఇటీవల పొరుగువారు కనుగొన్న అస్థిపంజరమైన కోతి మృతదేహాన్ని రహస్యంగా పాతిపెట్టారు. కొద్దిసేపటి తర్వాత విషాదం మళ్లీ అలుముకుందెంజే ఒకరోజు ఇంటికి తిరిగి వచ్చాడు. చచ్చు చనిపోయింది. అతని తల్లి ప్రవీణ అతని నుండి తుపాకీని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు పిస్టల్తో కాల్చబడ్డాడు. ఆమె దుఃఖం మరియు అపరాధభావంతో ప్రవీణ కూడా క్యాన్సర్ రోగి. ఆమె ప్రిస్క్రిప్షన్ మందులను ఓవర్ డోస్ చేసి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అజయ్ ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె కీమోథెరపీ పత్రాలను పొందడానికి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు చాచు మృతదేహం అదృశ్యమైనట్లు అతను కనుగొన్నాడు. అప్పుపిల్ల దిగ్భ్రాంతికరమైన స్వీయ సంరక్షణ చర్యలో మృతదేహాన్ని తీసివేసినట్లు భావించబడుతుంది మరియు తరువాత అతను మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టాడో మర్చిపోయాడు. కుటుంబ ప్రయోజనాల కోసమే ఈ సత్యాన్ని ఎవరూ తెలుసుకోవద్దని హితవు పలికారు. అప్పటినుంచి చచ్చు తప్పిపోయిందనే కథను మెయింటైన్ చేస్తున్నారు. అతని జ్ఞాపకశక్తి క్షీణించడం వల్ల అప్పుపిల్ల ఇప్పుడు దాచిన తుపాకీ మరియు చాచు మరణం గురించి నిరంతరం మరచిపోతాడు. సత్యాన్ని తిరిగి కనుగొనడానికి మాత్రమే అంతులేని చక్రాలలో పరిశోధనను పునరావృతం చేస్తాడు. అతను ముగింపుకు చేరుకున్న ప్రతిసారీ అతను కనుగొన్న వాటిని నాశనం చేస్తాడు మరియు ప్రతిదీ మరచిపోతాడు, మళ్లీ ప్రారంభించడం. అజయ్ మరియు అపర్ణలు రైలులో వెళ్లడంతో సినిమా ముగుస్తుంది. తప్పిపోయిన తమ కొడుకు సుదూర నగరంలో కనిపించాడని చెప్పే మరో లీడ్ను అనుసరించి అజయ్ యొక్క అంతులేని ఆశ మరియు కుటుంబంపై వేలాడుతున్న అపరిష్కృత అపరాధం యొక్క విషాద ప్రతిబింబం.